భారత్పై నిత్యం కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ బుద్ధి ఏమాత్రం మారడం లేదు. పాకిస్తానీల నోటి దురుచు కూడా తగ్గడలేదు. అమెరికా గడ్డపై నుంచి మరొకసారి భారత్పైకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ హెచ్చరికలు జారీ చేశారు. భారత్పై అణుబాంబులేస్తామంటూ ప్రేలాపనలు పేలారు. పాకిస్తాన్ ఉనికే ముప్పు వాటిల్తే సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్తామంటూ పైశాచిక మాటలు మాట్లాడారు. సింధు జలాల ఒప్పంద రద్దుపైన బలుపు మాటలు మాట్లాడారు. సింధు నది భారతీయుల ఆస్తి కాదంటూ అసీం మునీర్ వ్యాఖ్యానించారు. ఆ నదిపై ఆనకట్ట కడితే క్షిపణులతో పేల్చేస్తామన్నారు. పాకిస్తాన్తో పెట్టుకుంటే భారత్కే నష్టం అంటున్నారు అసీం మునీర్. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. భారత్ను మెర్సిడీస్ బెంజ్తో పోల్చాడు అసీం. ఇసుక రాళ్లతో నిన్న డంప్ లారీ పాకిస్తాన్ అన్నారు. రెండు ఢీకొంటే ఎవరు నష్టపోతారంటూ ప్రేలాపనలు పేలుతున్నాడు. అసీం మునీర్ కామెంట్స్ పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పాక్ బ్లాక్ మెయిలింగ్ కు లొంగమంటూ కౌంటర్ ఇస్తోంది భారత విదేశాంగ శాఖ. విదేశీ గడ్డపై నుంచి భారత్పై ప్రేలాపనలా అంటూ తమ జోలికి వస్తే ఏం చేయాలో తెలుసంటూ ఫైర్ అవుతుంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి వివాదాస్పదమయ్యాయి. గతంలో కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలకు అసీం మునీరే కారణమంటూ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ముఖ్యంగా పహల్గామ్ దాడికి అతని వ్యాఖ్యలే ఇన్స్పిరేషన్గా మారాయంటూ కూడా విమర్శలు వెలువెత్తాయి. అయినప్పటికీ కూడా అసీం మునీర్ ఎక్కడా తగ్గడం లేదు. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పేలుతూనే ఉన్నాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్తో చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా ఉన్నటువంటి భారత్ ప్రభుత్వం చేసిన ప్రతీకార దాడులకు ఒక్కసారిగా పాకిస్తాన్ మిన్నకుండిపోయింది. తిరిగి మళ్ళీ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పాలకులు చేస్తున్న ఈ స్టేట్మెంట్స్తో ఒక్కసారిగా ఉద్రిక్తతలైతే రేగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా భారత్కు వ్యతిరేకంగా న్యూక్లియర్ బెదిరింపులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అమెరికా పర్యటనలో ఉన్న అసీం మునీర్ ఫ్లారిడాలోని టాంపాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భారత్ నుంచి తమ దేశానికి ముప్పు వస్తే సగం ప్రపంచాన్ని తమతో పాటు లాక్కుపోతామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో భారత్తో యుద్ధం వస్తే అణుబాంబు ప్రయోగిస్తామంటూ మునీర్ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ ఓ న్యూక్లియర్ దేశమని, మేము నాశనమైతే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన పిచ్చి ప్రేలాపనలు ఇప్పుడు మరొకసారి చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వ్యాఖ్యలను అనుచితమైనవిగా, బాధ్యతారాహిత్యమైనవిగా అభివర్ణించింది. ఇలాంటి బెదిరింపులు ప్రాంతీయ శాంతి భద్రతకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయంటూ భారత్ ఆరోపించింది. పాకిస్తాన్ తన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకొని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలంటూ భారత్ సూచించింది. మునీర్ వ్యాఖ్యలు అమెరికాలో కూడా విమర్శలకు గురయ్యాయి. అమెరికా విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు పాకిస్తాన్ ఒక అణుశక్తిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ స్పష్టం చేస్తోంది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ పరిణామాలను భారత్ చాలా సీరియస్గా గమనిస్తోంది. తన భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్నా తగిన విధంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ భారత్ స్పష్టం చేస్తోంది. ఇక అసీం మునీర్ ఈ పర్యటనలో అమెరికా రాజకీయ సైనిక నాయకులను కూడా కలిశారు. ఈ సమావేశాల తర్వాతే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటన భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ సంబంధాలపై, అలాగే పాకిస్తాన్ అమెరికాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందని మాత్రం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఒక్కసారి మనం ఆ ట్వీట్ చూస్తున్నాం. ముఖ్యంగా భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన ట్వీట్, అది ఒక ప్రకటన. అసీం మునీర్ వ్యాఖ్యలు ఖండిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్. అవర్ అటెన్షన్ హ్యాస్ బిన్ డ్రాన్ టు రిమార్క్స్ రిపోర్టెడ్లీ మేడ్ బై ద పాకిస్తానీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వైల్ అన్ ఏ విజిట్ టు ది యునైటెడ్ స్టేట్స్ న్యూక్లియర్ సాబర్ రేటింగ్ ఇట్స్ పాకిస్తాన్ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ మన భారత విదేశాంగ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆదిత్య రాజ్ కౌశల్ దీన్ని ట్వీట్ చేశారు. ఇండియా హిట్స్ అవుట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఫర్ irresponsible statements from US soil threatening India and the world with nuclear threats, says it's regrettable that such comments are made from a friendly third country అంటూ చేసిన కామెంట్స్ అవి. సో రకంగా భారత్ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసీం మునీర్ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రంగా పరిగణిస్తుంది భారత్. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా
ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బ తిన్నప్పటికీ నోటి దురుసుకు మాత్రం తగ్గడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు. ఇక తమది అణ్వాయుధ దేశమని గుర్తు చేస్తూ అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామంటూ మునీర్ బహిరంగంగా బెదిరిస్తున్నారు. తాము నాశనమైన తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. సో ఈ రకంగా మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు అసీం మునీర్ ప్రస్తుతం సింధు జలాల ఒప్పందం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కంటే ముందే భారత్లో పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత భారత్ చాలా క్లియర్గా ఆపరేషన్ సింధూర్ కంటే ముందే మనం దౌత్య యుద్ధాన్ని ప్రారంభించాం. ఇండస్ వాటర్ ట్రీటీని మనం క్యాన్సిల్ చేసుకున్నాం. దాంతోపాటు వీసాల రద్దు అనేక అంశాల వారీగా మనం యుద్ధం చేశాం. కానీ భారత్ ఎప్పుడైతే సింధు జలాలను ఆపేందుకు ప్రయత్నించిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ నాయకులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. ప్రధానంగా పాకిస్తాన్లో ఉగ్రవాద నాయకులతో పాటు పాకిస్తాన్ ఆర్మీ పాలకులు, పాకిస్తాన్ మాజీ పాలకులు కూడా అదే మాట. సింధు నదిలో భారత్ రక్తం పారిస్తారంట. సింధు నదిలో భారతీయుల రక్తం పారించి అవసరమైతే పాకిస్తాన్లో ప్రవాహాన్ని పారిస్తామంటూ చెప్తున్న మాటలు వాళ్ళ బలుపు చేష్టలకు నిదర్శనంగా మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అసీం మునీర్ మరొక అడుగు ముందుకేశాడు. భారత్ సింధు నది జలాలకు అడ్డంగా కడుతున్న ప్రాజెక్టును అవసరమైతే 10 మిస్సైల్ అయినా సరే వాడి దాన్ని పేల్చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. నిజంగా ఈ పాకిస్తాన్ పాలకులకు, ముఖ్యంగా ఈ అసీం మునీర్ గారికి ఉన్న బలుపు ఎవరికీ లేదేమో అనిపిస్తుంది. ప్రధానంగా భారత్పై పదే పదే నోరు పారేసుకుంటున్నాడు. ముఖ్యంగా యుద్ధాలకు కారణంగా మారుతున్న అసీం మునీర్ వైఖరి పట్ల ఇప్పుడు ప్రపంచం కూడా గమనిస్తున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్తో అంతలా బుద్ధి చెప్పాం కదా, ఆపరేషన్ సింధూర్తో చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా పాకిస్తాన్ పరిస్థితి మారింది కదా, మళ్ళీ ఎందుకు పాకిస్తాన్ వక్ర బుద్ధిని ప్రదర్శిస్తుందంటూ చాలామంది చెప్తున్న పరిస్థితి. మనం ఆపరేషన్ సింధూర్ చేస్తున్నప్పుడు బహవల్పూర్లో కానీ అలాగే చాలా ప్రాంతాల్లో మనము అటాక్స్ చేసినప్పుడు ఈ అసీం మునీర్ ఏ కలుగులో దాక్కున్నాడో తెలియని పరిస్థితి. వీడి కుటుంబ సభ్యులందరినీ కూడా అమెరికాలోని న్యూజెర్సీ లేదా లండన్లోని ఇతర ప్రాంతాలకు పాకిస్తాన్ పాలకులు, ఈ సోకాల్డ్ అసీం మునీర్ వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చావు భయంతో హెలికాప్టర్లో పంపించారే, అప్పుడేం సమాధానం చెప్తారు? ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత అమెరికాకు వెళ్ళి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. అమెరికాకు వెళ్ళిన ప్రతిసారి అసీం మునీర్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి కుక్క మాదిరిగా మరుగుతున్నాడు. ఇలాంటి పిచ్చి కుక్కలకు ఎలాంటి బుద్ధి చెప్తే బాగుంటుంది? మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రధానంగా భారత్ను టార్గెట్ చేస్తూ అసీం మునీర్ లాంటి ఆర్మీ పాలకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆపరేషన్ సింధూర్తో పూర్తిగా అక్కడి వైమానిక స్థావరాలను మనం ధ్వంసం చేశాం. అలాగే బ్రహ్మోస్ను ఉపయోగించి కంప్లీట్గా వాళ్ళ ఏవైతే టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయో అలాగే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా డిస్ట్రాయ్ చేశాం. ఆ సందర్భంలో పాకిస్తాన్ పాలకులు తోక ముడిచి ఎక్కడో దాక్కున్న పరిస్థితి. కానీ ఇప్పుడే అదే పాకిస్తాన్ పాలకులు తిరిగి రెచ్చిపోతున్నారు. తిరిగి సందర్భం దొరికినప్పుడల్లా కూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఈ పాకిస్తాన్ పాలకులను నిజంగా ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రధానంగా అమెరికాకు వెళ్ళినప్పుడల్లా అసీం మునీర్ ఎవరి అండ చూసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఒకసారి ఆ విజువల్ చూడొచ్చు. అమెరికాలోని ఫ్లారిడాలో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసీం మునీర్ ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్న పట్ల ముఖ్యంగా భారత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. భారతీయులంతా కూడా అసీం మునీర్ వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి. ఇప్పటికే భారతీయులంతా కూడా రక్తం ఉడికింది. పహల్గామ్ దాడి తర్వాత భారతీయులంతా కూడా ముక్తకంఠంతో పాకిస్తాన్పై దాడి చేయాలంటూ చెప్తున్న పరిస్థితి. అసలు పాకిస్తాన్ న్యూక్లియర్ దేశంగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడితే న్యూక్లియర్ వార్ హెడ్స్ని భారత్ మీద ప్రయోగిస్తామంటూ ఒక బూచి చూపిస్తున్నారు. ఒక బాంబులతో, న్యూక్లియర్ బాంబులతో బెదిరింపు ధోరణి దిగుతున్నారు. నిజంగా వాడు గనుక న్యూక్లియర్ బాంబులు తీసేలోపే భారత్ కన్నెర చేస్తే వాళ్ళు న్యూక్లియర్ వార్ హెడ్స్ని ప్రయోగించాలనుకున్న ఆ ఆలోచనలు వచ్చిన మరుక్షణమే భారత బ్రహ్మోస్ క్షిపణులకు పని చెప్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోనే లేకుండా పోతుంది. అసలు మీకు బుద్ధుందా పాకిస్తాన్ పాలకులకి? నిజంగా పాకిస్తాన్లో అశాంతి, అల్లకల్లోలం, రాజకీయ అస్థిరత ఇవన్నీ వదిలిపెట్టి పక్క దేశమైన భారత్పై ఓర్వలేనితనంతో ఎన్ని రోజులు ఇలాంటి మాటలు మాట్లాడుతూ గడుపుతారనేది చాలామంది మాట్లాడుతున్న మాట. మీ దేశంలో వరదలు వస్తున్నాయి, మీ దేశంలో అశాంతి ఉంది, మీ దేశంలో అల్లకల్లోలం ఉంది. ఓవైపు బలూచిస్తాన్, మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా,
మరోవైపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అటు బిఎల్ఏ, ఇటు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, మరోవైపు ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మీ పాకిస్తాన్ ఆర్మీ పాలకుల్ని మీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారే. మీ పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రజల చేతిలో, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఫ్రీడమ్ ఫైటర్ చేతిలో మట్టి కరుస్తూ ఎక్కడికక్కడ చావు దెబ్బతింటున్నారే. కనీసం అది ఎదుర్కోలేని పిచ్చి కుక్కలు భారత్పై ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద పాకిస్తాన్ పాలకులు సందర్భం దొరికినప్పుడల్లా భారత్పై ఇలాంటి పిచ్చి కూతలే కూస్తున్నారు. మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీరు దేహి అంటూ ఐఎంఎఫ్ దగ్గర చేతులు చాచి డబ్బుల కోసం అడుక్కుంటుంటే మీ పరిస్థితి ఏంటో ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. మీకు ప్రపంచ దేశాలు, కొన్ని దేశాలు, మీకు ఇరాన్ లాంటి కొన్ని దేశాలు, లేదా టర్కీ లాంటి కొన్ని దేశాలు, అజర్బైజాన్ లాంటి కొన్ని దేశాలు సహాయం చేస్తే మీ దేశంలో బతుకులు ఇడుస్తున్నారు. భారత్ కనుక సింధు జలాలను నిలిపివేస్తే పాకిస్తాన్ అంతా ఎడారుగా మారే పరిస్థితి, పాకిస్తాన్ అంతా గడ్డు పరిస్థితులు వస్తాయని భావించిన మీరు ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే భారత్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదనే విషయం చాలా స్పష్టంగా గమనించాలి. భారత విదేశాంగ కూడా అలాంటి హెచ్చరికలు ఇప్పుడు జారీ చేసింది. ముఖ్యంగా అసీం మునీర్ గతంలో అతను చేసిన పాకిస్తాన్ ఎన్ఆర్ఐస్ అనలేము, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే విదేశీ గడ్డపై నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ సమావేశంలో అప్పట్లో అసీం మునీర్ మాట్లాడిన మాటలే వివాదాస్పదమయ్యాయి. దాంతో పహల్గామ్లో ఈ దాడి జరిగింది, ఉగ్రదాడి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా మళ్ళీ నిప్పుకు ఆజ్యం పోస్తున్నాడు, అగ్గికి ఆజ్యం పోస్తున్నాడు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి భారత్ కనుక బుద్ధి చెప్పాలనుకుంటే చాలా గట్టిగా బుద్ధి చెప్తుంది. భారత్ విషయంలో తక్కువ అంచనాకేస్తే పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ ఖచ్చితంగా గట్టిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈసారి మొన్నటిదాకా చైనా, టర్కీని నమ్ముకున్నారు, కానీ ఇక ఈసారి అలాంటి పరిస్థితి కూడా ఉండదు. భారత్ ఈసారి కన్నెర చేస్తే మామూలుగా ఉండదనే విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా అసీం మునీర్ వ్యాఖ్యల్ని అమెరికా కూడా ఖండించింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం తెలుస్తుంది. సో దక్షిణాసియాలో పాకిస్తాన్ భారత్పై చేస్తున్న ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా చాలా సీరియస్గా పరిగణిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ వ్యాఖ్యల నేపథ్యంలో మరొకసారి భారత్ స్పందించిన తీరు పట్ల మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.